అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనేందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఆరాధన గురించినటువంటి ఒక అంశాన్ని మనము ప్రారంభించుకొని ప్రభువును ఆరాధించేటటువంటి మనం ఎన్ని విధాలుగా ఏ పద్ధతుల ద్వారా ఏ వాక్య లేఖనాలను సరిగా అన్వయించుకొని మనము మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవునికి సమర్పించుకొని ఎలా ఆరాధించాలో మనము కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 103వ కీర్తనలో ఉన్న ప్రకారము దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఆయన్ని స్తుతించాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలుల్లో దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి ఆ ఎంతో గొప్ప మేలుల్లో ప్రధానమైన దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏంటది ప్రధానమైనది? రక్షణ. రక్షణ తెచ్చిన రక్షకుడు. హల్లెలూయా.
అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచిపెట్టిన ఎన్నో మేలుల్లో ప్రథమమైనది రక్షణ అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడే సహోదరుడు మార్టిన్ దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టిన ఎంతో గొప్ప మేలుల్లో మరొకటి చక్కగా వివరించాడు. ఆరాధన మెసేజ్ ఉన్న వాళ్ళు చెప్పండి, ఏంటిది? ఇప్పుడు ఇంటరే చెప్పండి. ఇప్పుడు మార్టిన్ బ్రదర్ చెప్పాడు కదా, దేవుడు సిద్ధపరిచిన ఎంతో గొప్ప మేలు ఒకటి ఇంకోటి చెప్పాడు కదా. ఏది? విన్నవాళ్ళు చెప్పటకమని. నిత్య జీవం. హల్లెలూయా. మీరు అప్పుడేం లాభమో మీరు ఇప్పుడే కదా విన్నారు. నేను కొంచెం లాస్ట్లో వచ్చి విన్నా. హల్లెలూయా. అర్థం చేసుకోవాలా, చెప్పేటప్పుడు విని ఏం మాట్లాడుతున్నారు స్పీకరు. ఎవరైనా మేము నిలబడినప్పుడు ఏం మాట్లాడంటే మేము కాదు మాట్లాడేది, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దాని సంపూర్ణ సమ్మరి అర్థం చేసుకోవాలా, సారాంశం అర్థం చేసుకోవాలా. కాబట్టి దేవుడు సిద్ధపడి దాచిపెట్టిన ఎన్నో మేలులు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన దాన్ని మనము 2 వారాలుగా ధ్యానిస్తున్నాము. మన సహోదరుడు ఇప్పుడు మరొక ఎంతో గొప్ప మేలు జ్ఞాపకం చేశాడు. అది నిత్య జీవమని. కాబట్టి ఇలాగ ఎన్నో సిద్ధపరిచిన దాచిపెట్టిన మేలు ఉన్నాయి. దావీదు రాజు కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడు అవి జ్ఞాపకం చేస్తూ స్తుతించాడు అని మనం తెలుసుకున్నాం. అదే మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా మనము ఆ యొక్క నిత్య రాజ్యానికి, ఆ నిత్య జీవానికి మనము పాత్రులుగా చేయబడ్డాం అన్నమాట. హల్లెలూయా. మనము ఆ నిత్య జీవానికి అర్హులుగా లేకపోతే పాత్రులుగా చేయబడ్డాం అన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది అని అంటున్నాడంటే పౌలు గారు, జగత్తు పునాది వేయబడక ముందే జరిగిందంట. హల్లెలూయా. అంటే ఈ సృష్టికి పునాది వేయకముందే, ఈ భూమికి పునాది వేయకముందే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనలను ఆయన ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎప్పటి వాళ్ళము? నాకు ఒక వయసు ఉంది. నా పుట్టిన దినం నేను చెప్తా, నీ పుట్టిన దినం నువ్వు చెప్తావు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే నీ వయసు ఎంత, నువ్వు ఎప్పటి వాడు అంటే భూమి పుట్టక ముందే నువ్వు ఉన్నావని బైబిల్ చెప్తుంది అనమాట. చెప్పండి, భూమి పుట్టక ముందే నువ్వు ఉన్నావు. భూమి పుట్టక ముందే నేనున్నా. క్రీస్తు యేసునందు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటు ఇప్పుడు కండ్ల ముందు చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక, భూమికి పునాది వేయబడక ముందే, ఈ సర్వ సృష్టికి పునాది వేయకముందే మనం ఉన్నాం. ఆ ఉన్న వాళ్ళమైన మనము ఇప్పుడు కండ్ల ముందు ఒకరొకరు చూసుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? హల్లెలూయా. అయితే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసునందు ఏర్పరచబడినటువంటి నన్ను హల్లెలూయా ఇలా పోగు చేయడానికి, ఇలా సమకూర్చడానికి ఎవరి వల్ల కాలేదన్నమాట. అది దేవుడే తన కుమారుల్లో నుంచి వచ్చి ఒక యజ్ఞము చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. అదే క్రీస్తు శిలువ బలియాగం మనకు తెలుసు. హల్లెలూయా. ఆ విధంగా ఎవరి కోసం చేశాడు ఆయనది? ఆ యజ్ఞము, ఆ యాగము, ఆ శిలువ ఎవరి కోసం చేశాడంటే జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తునందు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళ కోసం చేశాడు. చప్పలు కొట్టి దేని మైపడ్డా. ఇప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? ప్రభు యొక్క రాకడ అంటే ఆయన మళ్ళా వచ్చి పోగు చేసిన మనల్ని తీసుకోబోతాడు. అదే మనం గత వారం మనం చివరి ర్యాప్చర్ గురించి ధ్యానించాం. ర్యాప్చర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, సంఘము, క్రీస్తు సంఘము ఎత్తబడుట అనే దాంట్లో ఉన్నాం మనం. అప్పుడు ఈ పోగు చేసిన వాళ్ళందరినీ ఆకాశ మండలంలో మధ్యాకాశానికి ఒక పెండ్లి కుమార్తెగా సిద్ధం చేసి తీసుకొని పోబోతున్నాడని గత వారం నేర్చుకున్నాం మనం. గుర్తుందా? ఏమన్నా కాస్త గుర్తొస్తుందా? మన ప్రభు అయిన క్రీస్తు యేసు మనకు రక్తం కార్చాడని,
ఆ రక్తం ద్వారా ఆయన మనలను పరిశుద్ధపరిచాడని, పవిత్రురాలైన కన్యకగా సమకూర్చబడ్డామని, మనం ఆయన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడుతున్నామని, ఒకరోజు ప్రభు పరలోకం నుండి ఆకాశ మండలంలోనికి మధ్య ఆకాశంలోకి వస్తాడని, భూమి మీద సిద్ధపడినటువంటి వధువు సంఘం, పవిత్రురాలైనటువంటి పెండ్లి కుమార్తె సంఘము ఈ భూమండలంపై నుంచి ఆకాశ మండలంలోకి ఎత్తబడుతుందని, దాని కొరకు మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తుండగా మనము ఆయనకు విధేయులు అవ్వాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. గుర్తొస్తుందా? ఏమన్నా గుర్తొస్తుందా? లేకపోతే గుడికి వచ్చాం, పోయాం, మరలా వంట వార్పు అన్నీ ఇంకా మన పనులు మనమే, ఇంకా పరలోక రాజ్యానికి గురించినటువంటి ఆలోచన లేకుండా సాగిపోతూ ఉన్నట్టుగా ఉంది. అందుకని ఆ దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ సమయంలో మన ఇష్ట ప్రకారం మనం సిద్ధపడకుండా ఉంటే మనం ఎత్తబడే సంఘములో ఉండం, విడిచిపెట్టబడతాం. అది చాలా ప్రమాదం. అందుకని మనము చక్కగా సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మన కొరకు పంపబడ్డాడు, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆలస్యం కూడా ఎందుకు జరుగుతుంది అంటే, జగత్తు పునాది వేయబడక ముందు ఎవరినైతే ఏర్పరచుకొని ఈ భూలోకములో ఆయన పుట్టేటట్టు చేశాడో, హల్లెలూయా. ఎట్ట పుట్టేటట్టు చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. ఎట్ట పుట్టేటట్టు చేశాడు? మొదట నీ తల్లిదండ్రులకు నిన్ను పుట్టేటట్టు చేశాడు, నా తల్లిదండ్రులకు నన్ను పుట్టేటట్టు చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలా. ఎట్ట చేశాడు దీన్ని? క్రీస్తు యేసునందు ముందుగా ఏర్పరచుకున్నటువంటి నిన్ను నన్ను ఈ భూమి మీదకి ఎట్ట తీసుకొచ్చాడు? నీ తల్లిదండ్రుల ద్వారా తీసుకొచ్చాడు. హల్లెలూయా. నా తల్లిదండ్రుల ద్వారా తీసుకొచ్చాడు. అలాగ తీసుకుని వచ్చినటువంటి మనలను దైవ విరోధి, సమస్త సృష్టికి విరోధైన అపవాది డైవర్ట్ చేశాడు. ఏం చేశాడు? పక్కకు మళ్ళీ ఇచ్చాడు, దారి మళ్ళీ ఇచ్చాడు. కానీ మనం ఎవరు? ఆయన ఏర్పరచుకున్న వాళ్ళం. ఆయన పుట్టిస్తేనే పుట్టాం. హల్లెలూయా. 100వ కీర్తనలో ఉంది కదా, మనలను ఆయన పుట్టించాను. చదవండి 100వ కీర్తన. ఆయన మనలను పుట్టించాను. చూసారా? చదవమా. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. హల్లెలూయా కదా. ఆ విధంగా దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకొని ఈ లోకంలో మనల్ని పుట్టిస్తే, మనలను ఆనాడు ఏదైనా తోటలో అవ్వ ఆదాములను పక్కదారి మళ్ళించినట్టుగా మనలను అందరినీ కూడా వాడు పక్కదారి మళ్ళించేసాడు అన్నమాట. అందుకని పౌలు గారు రాసింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్న నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు. వాడు దొంగలించేశాడు. ఇప్పుడు ఆ దొంగ చేతుల నుంచి బయటికి తీసుకురావడానికి వచ్చాడు అన్నమాట. మరలే ఆయనే ప్రేమగల దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని వాడు దొంగలించి మనల్ని హత్య చేసి నాశనం చేస్తే యేసు ప్రభు వచ్చి వాడిని లయపరిచి, వాడిని చితగ్గొట్టి, వాడి చేతిలో నుంచి మనల్ని బయటికి తెచ్చి జీవాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. దాన్ని సమృద్ధిగా ఇచ్చి పెట్టాడు ఇక్కడ. దానికి ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘము సంఘంలో పెట్టాడు. ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు కదా. వాడి చేతిలో నుంచి తెప్పించేశాడు, వాడిని చితగ్గొట్టాడు, తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంక తీసుకోపోవచ్చు కదా పరలోకానికే, నిత్య జీవానికే. ఇంకా లెక్క పూర్తి కాల. ఏంది చెప్పండి? వింటున్నారా ఏమన్నా? హలో. లెక్క పూర్తి కాల. ఏ లెక్క? జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నాడే ఇంతమందిని. ఆ లెక్క పూర్తి కాల ఇంకా. హలో. పూర్తయి ఉంటే ఇప్పుడే వచ్చేసి ఉండేవాడు తీసుకోపోవడానికి ప్రభు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాల, దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఆ లెక్క పూర్తి కాలేదండి. ఆ లెక్క పూర్తి కావడానికే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అంటే, ఇప్పుడేదో కొత్తగా చేసేది కాదు. ఇది
జగత్తు పునాది వేయబడక ముందే నేను ఏర్పరచుకొని ఈ భూమి మీదకి పంపించాను. వాళ్ళని వాడు దొంగలించాడు, నేను వచ్చి రక్షణ కార్యం చేశాను, నేను కొంతమందిని విడిపించాను. ఇక మీరు పోయి అందరిని విడిపించండి, నా వాళ్ళందరినీ పోగు చేయండి, నేను మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పి. ఇది అసలైన సంగతి. ఏమిలే, ఉలుకులే, పలుకులే, ఆమెనులే, చప్పట్లే, ఏమిలే. నేను కొట్టమంటే కొట్టేది అంతే. నేను కొట్టమంటే కొట్టేది కాదు. అది ఒక సత్యము, ఒక విషయము వివరంగా అర్థమైతే నిజంగా మీరే చప్పట్లు కూడా దేని మహింపరుస్తారు అంతే. మీకు అర్థమైంది? అది సంగతి అన్న సింపుల్గా. ఏది సంగతి? మనం ఇప్పుడు వాళ్ళం కాదు. జగత్తు పునాది వేయబడకముందే దేవుడు ప్రభునందు ఏర్పరచుకున్నాడు. ఆయనే ఈ భూమి మీద పుట్టించాడు. పుట్టించిన మనలను వాడు దొంగలించాడు. ఆ దొంగని లైన్ చేయడానికి వచ్చాడు, లైన్ చేశాడు, రక్షణ కార్యం చేశాడు, అందరినీ సమకూర్చిపెట్టాడు సంఘం అనే, క్రీస్తు సంఘం అనే స్థలంలో. మరి ఇప్పుడు తీసుకోపోవచ్చు కదా అన్న, కానీ తీసుకొని పోవడంలే. ఎందుకంటే ఇంకా లెక్క పూర్తి కాల. ఏ లెక్క? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడే, వాళ్ళ లెక్క పూర్తి కాల. లోకమంతా దొంగలించబడి ఉన్నారు. ఎవరి చేత? ఈ దొంగ చేత. అందరూ ప్రభు వచ్చింది పాలస్తీనా దేశంలో, యోధా బెత్లెహేములో పుట్టాడు. ఆయన 3.5 సంవత్సరం రక్షణ కార్యం చేసి పూర్తి చేశాడు. తర్వాత శిష్యులను ఏర్పరచుకొని శిష్యుల్ని పంపిస్తూ ఏమన్నాడంటే, మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. అలాగ ఉండడానికి దేవుడు తన ఆత్మను పంపించాడు. అదే అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనం. అయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. భూదిగంతాల వరకు సర్వలోకానికి ఆయన శిష్యులు వెళ్ళాలని, దానికి శక్తి కావాలి కదా. అందుకే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఈ భూమండలం అంతా విస్తరించి సాతాను చేత దొంగలించబడినటువంటి ఆయన ఏర్పరచుకొని ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ దొంగలించి పెట్టుకో ఉన్నాడే, బంధించి పెట్టుకో ఉన్నాడే. మనలను విడిపించిన దేవుడు వాళ్ళను కూడా విడిపించి ఆ లెక్క పూర్తి అయిన తరువాత, హల్లెలూయా, ఆయన వాళ్ళందరూ పోగు చేయబడిన తరువాత, చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఆకాశ మండలంలోనికి దిగి వస్తాడు. ఈ భూమండలం పై నుంచి ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు, ఆయన పోగు చేసిన వాళ్ళందరూ ఎత్తబడతారు అన్నమాట. హల్లెలూయా. అది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మనం ఏమనుకుంటుంటామంటే అనేక మందిని చూసి వాళ్ళు కాదేమో అనుకుంటాం. ఇప్పుడు మనం చూసేది కొంతమందిని, మనం కొంతమంది లోకంలో ఉండే వాళ్ళని చూస్తున్నాం. మనకేమనిపిస్తుందంటే మనమే కాబోలు అనుకుంటాం. వాళ్ళు నరకానికి పోతారేమో అనుకుంటాం. కాదు. దేవుడు ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ సమకూర్చి తీరుతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏర్పరచుకొని ఈ భూమి మీద పుట్టించిన వాళ్ళందరినీ ఆయన సమకూర్చి తీరుతాడంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నమాట. దానికోసం ఏమంటున్నాడంటే, ఆ విధంగా ఆయన పుట్టించినటువంటి వారిని ఆయన ఆ దొంగ చేతుల నుంచి విడిపించి జీవం ఇచ్చాడు, సమృద్ధి జీవం ఇచ్చాడు. ఆయన సంఘంలో నిలబెట్టాడు అన్నమాట. అది యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉండేది. చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ నేనైతే వాడు మరి దేనికి రాడు. నేనైతే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ దొంగ చేతిలో నుంచి, వాడి యొక్క బంధకాల్లో నుంచి విడిపించి చచ్చిన మన జీవితాన్ని, ఆత్మీయంగా చచ్చిన మన బ్రతుక్కి ఆయన
జీవాన్ని ఇచ్చి బ్రతికించి అది సమృద్ధిగా ఇచ్చి ఆ సిద్ధపరిచినటువంటి నిత్య జీవానికి మనలను వాగ్దానం చేసి నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. ప్రైజ్గా. కాబట్టి దేవుడు చేసిన ఎంతో గొప్ప మేలుల్లో నిత్య జీవం కూడా ఒకటే. హల్లెలూయా. అయితే ప్రధానమైనది రక్షణ, రక్షకుడు. హల్లెలూయా. అదే అధ్యాయంలో 27వ వచనం నుంచి చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి జీవము ఇచ్చాడు అంటే బ్రతికించాడు. మొదట ఆ జీవాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవం. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ అన్నమాట. ఎటర్నల్ కింగ్డమ్, శాశ్వతమైన రాజ్యాంగం, క్రీస్తు రాజ్యాంగం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇది మన కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటిది. దాన్ని మన కొరకు ఏర్పాటు చేయడానికి, ఆ దొంగ చేతులు విడిపించడానికే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తునందు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆ గొప్ప శిలువ యాగం చేసి మనలందరినీ విమోచించి రక్షించాడు అన్నమాట. సరే, ఇంతకీ పౌలు గారు ఏమంటారంటే ఈ మొదటి అధ్యాయంలో, ఈ విధంగా క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడి రక్షించబడినటువంటి వాళ్ళు ఎవరయ్యా వాళ్ళు? సాల్మాన్ పాస్టరా, సోదరు మణిగారా, లేదా పాస్టమ్మ గారా, మరియమ్మ గారా? ఎవరయ్యా వీళ్ళందరిలో? లేకపోతే మార్టిన్ గారా, జోసఫ్ గారా? ఎవరండి? ఏదో బలు చెప్తున్నారే యేసుప్రభు రక్తం ద్వారా రక్షించబడ్డారు అని. ఎవరయ్యా వాళ్ళు? ఎవరయ్యా వాళ్ళు? ఏంటయ్యా గుర్తు? ఏంటయ్యా? అందుకని ఏమంటున్నాడంటే, ఆయన ముద్ర వేశాడంట. హల్లెలూయా. ఏమేశాడంట? ఆయన ఏర్పరచుకొని, జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకొని ఈ లోకానంలో పుట్టేటట్టు చేసి, సాతాను బంధకములో నుంచి సకల బంధకం విడిపించి రక్షించి, ఇదిగో వీరు నా సొత్తు. హల్లెలూయా. వీరు నా యొక్క స్వాస్థ్యం. హల్లెలూయా. వీరిని నేను రేపు వచ్చి తీసుకొని వెళ్తా. హల్లెలూయా. ఎవరి కోసం వస్తాడు? ఆయన సొత్తు కోసం వస్తాడు. ఎవరు ఆ సొత్తు? ముద్ర పొందినటువంటి వాళ్ళే. హల్లెలూయా. అదనమాట ఈ అధ్యాయంలో మనం చదివింది. చూడండి ఒకసారి. మొదటి అధ్యాయంలో 11 నుంచి 14 దాకా చదివితే బాగా అర్థమవుద్ది. మిగిలింది ముందు చెప్పాను, ముందు నిర్ణయించుకున్నాడని. తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం మనం. ఎందుకంటే ఆయన రక్తంతో మనలను కొన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన తన చిత్తానుసారముగా నిర్ణయము చొప్పున, తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఏదైతే జగత్తు పునాది వేయబడక ముందు ఆయన చిత్తానుసారమైన కార్యాలు చేయాలనుకున్నాడో, నిర్ణయించుకున్నాడో, ఆయన ఏర్పరచుకున్న వారి పట్ల అవన్నీ ఆయా కాలాల్లో జరిగిస్తూ ఉన్నాడంట. చప్పలు కొట్టి దేని మైపెట్టాడు. ఆయా కాలాల్లో, చెప్పండి, ఆయా కాలాల్లో జరిగిస్తున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 చదవండి. త్వరగా గలతీయులకు రాసిన పత్రిక 4:4. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. హల్లెలూయా. అది మొదటి రాకడ. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించటానికి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి మానవుడుగా ఈ లోకానికి కన్నికైన మరియ గర్భము ద్వారా పంపించాడే, దాని గురించి గలతీయులకు రాసిన పత్రికలో అది రాయబడిందన్నమాట. హల్లెలూయా.
తర్వాత ఆయన ద్వారా రక్షించబడినటువంటి ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యమైన మన కోసము ఆయన రాబోతున్నాడు ఆకాశ మండలంలోనికి, మధ్య ఆకాశానికి. అయితే ఎవరు ఆయన వారు అంటే ఆ స్వాస్థ్యానికి ఒక గుర్తు పెట్టాడంట. ఆ గుర్తు ఏంటో చూడండి, 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇప్పుడైనా కొట్టరా మీరు? చెప్పాలా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త కోస్తన్నా మనలను ఆయన అమూల్యమైన రక్తం ద్వారా కొని సొత్తుగా స్వాస్థ్యంగా చేసి, ఇదిగో వీళ్ళు నా సొత్తు అనేదానికి ఏం చేశాడంట? ఆత్మను శీలేశాడు, ముద్రేశాడు. హల్లెలూయా. అందుకనే మనము ముద్ర పొందిన క్రీస్తు స్వాస్థ్యం, క్రీస్తు సొత్తు. హల్లెలూయా. ముద్ర పొందిన శుద్ధులం, పరిశుద్ధులం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. హల్లెలూయా. చూశాడా? ఆయన ఆయా కాలాల్లో ఆ కార్యాలు చేసి పెట్టాడు. అందుకని ఇంకా ఏమంటాడంటే, ఆత్మచేత ముద్రించారు నిన్ను నన్ను. ఏందయ్యా ఆత్మచేత ముద్రించేది అంటే సంచకరు అంట. ఏంది అంటారు కదా, ఏందయ్యా ఆత్మచేత ముద్రించేదంటే దాన్ని ఏమి రాస్తున్నాడు చూడండి. దేవుని 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. ముద్రగా ఉన్నాడు, సంచకరువుగా ఉన్నాడంట. అందుకని సంచకరువు ఎందుకు పెడతారు? సంచకరువు ఎందుకు పెడతారండి? మళ్ళా వచ్చి దాన్ని తీసుకోపోవడానికి సంచకరువు పెడతాడు. అది రాస్తున్నాడు. మనం ముద్ర పొందాము, అది ఒక సంచకరువు లాంటిది. ఎందుకంటే నా యొక్క సొత్తుని, నేను ముద్ర పొందినటువంటి వారిని నేను సంచకరువుగా నా ఆత్మను ముద్రగా పెట్టానే, వాళ్ళని నేను వచ్చి విమోచించుకొని విడుదల చేసుకొని తీసుకొని పోతాను అని అర్థం అన్నమాట. అర్థమైందా? పాపాల నుంచి విడుదల చేశాడు, శాపాల నుంచి విడుదల చేశాడు, నానా విధాల బంధకాల నుంచి విడుదల చేశాడు. వ్యాధి బాధలు, జబ్బులు, రోగాలు, సమస్త బంధకాలు, సాతాను, దురాత్మలు, దయ్యాల బంధకాల నుంచి విడుదల చేశాడు. రాబోతున్న ఉగ్రత నుంచి విడుదల, నరకము నుంచి విడుదల. ఈ భూమండలంపై నుంచి కూడా ఆయన సొత్తు స్వాస్థ్యమైన సంఘానికి విడుదల కలగబోతుంది. హల్లెలూయా. విమోచన కలగబోతా ఉంది. పాపములో నుంచి ఎలాగ విమోచన కలిగిందో క్రీస్తు సంఘానికి ఈ లోకములో నుంచి విమోచన కలగబోతుందంట. అంటే ఆయన తీసుకొని పోబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరిని తీసుకొని పోతాడంటే, ఎవరికైతే సంచకరువు పెట్టాడో వాళ్ళని తీసుకోబోతాడు అనమాట. అంతే కదా? ఎవరంటే వాళ్ళు తీసుకుపోడు. ఎవరు ఆయన సొత్తని పరిశుద్ధాత్మ ముద్ర వేశాడో ఆ ముద్రే సంచకరు. వాళ్ళను మాత్రమే తీసుకొని పోవడానికి వస్తాయన్నమాట. కాబట్టి ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మ అనే ముద్ర ఉందా? సంచకరం ఉందా నీకు? ఎంతోమంది ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మని నమ్మట్లే. పరిశుద్ధాత్మ ఉన్నాడని అనేక మంది తెలియడంలే. అసలు పరిశుద్ధాత్మని ముద్ర లేకపోతే, పరిశుద్ధాత్మని సంచకరువు లేకపోతే అసలు నీవు సంఘము ఎత్తబడేటప్పుడు నీవు ఎత్తబడేదానికి ఛాన్సే లేదు, అవకాశము లేదు. చాలా డేంజర్. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ముద్ర సంచకరు. ఇది పౌలు గారు ఎందుకు రాశారంటే, దాన్ని ఎఫెసీ సంఘానికి అది ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అది ఈజీగా, ఎందుకంటే ఎఫెసీ పట్టణంలో ఒక పెద్ద ఓడరేవు ఉండేదట. ఇప్పుడు కూడా ఉందేమో తెలియదు నాకు. ఆ రోజుల్లో పెద్ద ఓడరేవు, పెద్ద పెద్ద కలప మానులు, పెద్ద పెద్ద మానులు ఆ యొక్క ఆ పోర్టుకి వాళ్ళు తెచ్చి అక్కడ ఆ సమీప స్థలాల్లో వాటిని స్టాక్ చేసుకుంటారంట. వాళ్ళు స్టాక్ చేసుకుంటారు. అనేక కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు ఆ పెద్ద కొయ్య దూలాలు తెచ్చి వ్యాపారం కోసం వాళ్ళు తెచ్చి అక్కడ స్టాక్ చేస్తారంట. అప్పుడు ఏ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ సీలు వాటికి వేసుకొని వెళ్ళిపోతారట వాళ్ళు. జాగ్రత్తగానండి. అంటే ఆ యొక్క ఎఫ్సీ పట్టణంలో ఓడరేవులో జరిగే సంగతి అన్నమాట.
అక్కడ పెద్ద వ్యాపారం జరిగేదట. ఆ యొక్క కలప, ఆ పెద్ద పెద్ద మానులు తెచ్చి ఆ ఓడల్లో ఆ యొక్క ఎక్కడ వాటికి ఏర్పాటు చేసే స్థలాల్లో పెట్టేసి వాళ్ళ కంపెనీ ముద్ర వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారట. తర్వాత వచ్చి వాళ్ళు వాటిని తీసుకొని పోతారు. ఇది నిరంతరము ఎఫ్ఎస్సి ఓడరేవులో, ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న ఓడరేవులో నిత్యం జరుగుతున్న సంగతి అనమాట. ఇది బాగా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సంచకరువు అంటే ఆ యొక్క ముద్ర వేసిన వాటిని ఏ కంపెనీ వాడు ముద్ర వేసాడో ఆ కంపెనీ వాడు మళ్ళా వచ్చి ఏం చేస్తున్నాడు, వాటిని తీసుకొని పోతే వీళ్ళు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా హల్లెలూయా, అదేవిధంగా యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడినటువంటి నీవు నేను యేసుక్రీస్తు సొత్తు. ఆ సొత్తు అనే దానికి క్రీస్తు ఆత్మ లేక దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ముద్ర. హల్లెలూయా, అది సంచకరువు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ముద్ర పొందిన వాళ్ళని వచ్చి తీసుకొని పోతాడు అని ఈజీగా వాళ్ళకు అర్థమయ్యేటటువంటి విషయాన్ని చెప్పాడనమాట. ఎందుకంటే వాళ్ళ కండ్ల ముందు ఎఫ్ఎస్సి పట్టణంలో ఆ ఓడరేవులో అది నిత్యము జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క కంపెనీ పెద్ద పెద్ద మాన్లు కొనుక్కు రావడం, వాళ్ళ కంపెనీ ముద్ర వేయడం, ఆ తర్వాత వచ్చి వాళ్ళు తీసుకొని పోవడం వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా చెప్పాడు యేసు ప్రభువు కూడా తన అమూల్యమైన రక్తము చేత ఆయన మనలను కొన్నాడు, ఆయన ఆత్మ ముద్ర వేశాడు, అది సంచకరువు లాంటిది, మళ్ళా వస్తాడు తీసుకొని పోతాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైందనమాట. సరే, ఇప్పుడు నీకు అర్థమైందా? హలో, అది మన కొరకు రాసి పెట్టారు. నీకు అర్థమైందా అని అడుగుతున్నా నేను. హలో, మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడి పరిశుద్ధాత్మ ముద్ర పొందుతారో వాళ్ళు మాత్రమే హల్లెలూయా రేపు ఆకాశ మండలం, మధ్యాకాశంలోకి ఈ భూమండలంలో నుండి తీసుకొని పోతాడు దేవుడు, లేకపోతే విడిచిపెట్టబడతాము. కాబట్టి మనము రక్షించబడినటువంటి ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ ముద్ర పొందాలి. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే హల్లెలూయా యేసు ప్రభుతో పాటు ఇంకా మనకు సిద్ధపరిచి దాచిపెట్టిన ఎన్నో మేళ్ళు ఉన్నాయి, వాటన్నిటినీ స్వతంత్రించుకునేటట్టు దేవుడు తీసుకెళ్తాడనమాట. అందుకనే పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో ముద్రించబడాలి. హల్లెలూయా. అది ఒక సంచకరువు లాంటిది. మళ్ళా వచ్చి ప్రభు మనల్ని తీసుకొని పోతాడు. సరే, పోయిన వారం కూడా అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నా, మనల్ని దేవుడు తీసుకోబోతాడా? ఎవరిని తీసుకోబోతాడు? ఆయన సొత్తుని తీసుకోబోతాడు. ఆయన సొత్తు అనే దానికి గుర్తేంది? పరిశుద్ధాత్మ ముద్ర. హల్లెలూయా. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా పైకెత్తబడతారు. ఒకవేళ పరిశుద్ధాత్మ ఇంకా పొందకపోతే ఇప్పుడైనా సరే, ప్రభువా మీ ఆత్మ లేకపోతే అసలు మేము ఎవరమో తెలియదే, మీ ఆత్మతో మమ్మల్ని ముద్రిస్తేనే మేము క్రీస్తు యొక్క సొత్తు అయిపోతాము. సొత్తు అని గుర్తు. అప్పుడు ఆ సొత్తుని, ఆ యొక్క ముద్రను చూసి పైకి తీసుకొని పోతాడు. నాయనా మాకు రక్షణ ఇచ్చావు, హల్లెలూయా, నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మని ముద్ర కూడా మాకు దయచేయండి అని చెప్పి అడగాలి. తప్పనిసరిగా పొందుకోవాలి. హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది యేసు ప్రభువును ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వెళ్తే అక్కడ వాళ్ళకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియలేదన్నమాట. 19వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ఇది నేను అంతగా ఇప్పుడు వివరించలేను, కానీ టైం లేదు, కానీ నేను చదువుతాను, క్లుప్తంగా చెప్తాను. బైబిల్ ఉన్న వాళ్ళంతా చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, తీసారా ప్లీజ్, బైబిల్ తెరవండి. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పిరి. చూసారా, ఇక్కడే అది కూడా జరిగింది, ఆ ఎఫెసీ పట్టణంలోనే. అక్కడికి వచ్చినప్పుడు కొందరు చూశాడనమాట. వాళ్ళు యేసయ్య శిష్యులే. ఎవరు వాళ్ళు?
యేసయ్య శిష్యులే, కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియలే. పౌలు గారు అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పి, అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడుగుగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆ ఎఫెసీలోనే జరిగింది ఇది. కొంతమంది యేసయ్య శిష్యులను చూశాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు అన్నాడు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అయితే మీరు ఏ బాప్తిసం పొందారన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చే బాప్తిసం అన్నారు. అది సరిపోదు నాయనా, అది మారు మనసు నిమిత్తమైన బాప్తిసం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుతారు అని చెప్పాడు అనమాట. అది ఎక్కడుంది? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. చక 2 minutesలో అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మాట్లాడుతూ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిసం వేరే, బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిస్మము వేరే. అది మారు మనస్సు నిమిత్తమైనది. అంటే ధర్మశాస్త్ర సంబంధులు క్రీస్తు యేసు సంబంధులుగా మారడం అన్నమాట. అయితే క్రీస్తు యేసు నామంలో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం. చప్పలు కొడితే మహిమపడదాం. ప్రైజ్ గాడ్ జీసస్. మన పాపాలు క్షమించబడి మన పాపాలు కడగబడి పరిశుద్ధాత్మకు ఆలయంగా తయారు చేసేది మనము యేసు నామంలో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకునే బాప్తిసం అన్నమాట. అప్పుడు ఏమంటున్నాడంటే పేతురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. కాబట్టి మీరు అది ఇప్పుడు పొందాలి అని పౌలు గారు కూడా ఇక్కడ చెప్పాడు అనమాట. హల్లెలూయా. అప్పుడు ఆ 12 మంది బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిసం పొంది యేసయ్యను ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు అప్పుడు పౌలు గారు చెప్పిన తర్వాత వారి పాప క్షమాపణ నిమిత్తము యేసునామములో వాళ్ళు బాప్తిస్మము పొందారు. అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళ మీద చేతులు పెడుతుండగానే ఆ ముద్ర వాళ్ళు పొందుకున్నారన్నమాట. సీల్ చేతులు పెట్టాడు, పరిశుద్ధాత్మ వచ్చేసింది. అంటే పరిశుద్ధాత్మ ముద్ర పొందారనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలా. అంతకుముందు వాళ్ళకి తెలియదంట. వాళ్ళు 12 మంది వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది వాళ్ళు యథాప్రకారం అపోస్తలులు పెంతెకొస్తేని పండుగ దినాన వాళ్ళు మేడగదిలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొంది ఎలా భాషలు మాట్లాడారో ఎలా దేవుని మహింపరిచారో అదేవిధంగా ఈ 12 మందిలో జరగడం చూసి రుజువు చేసేసుకున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. మీకు ఈ సందర్భంలో అర్థమైందా ఎందుకు అలాంటి పరిచర్య చేశాడు పౌలు గారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళకి ఆ యేసుప్రభుని గురించి చెప్పి యేసుప్రభు నాలుగు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకునేటట్టు చేశాడు? ఇప్పుడు మనం విన్న ప్రసంగం అదే. ఎందుకు ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియని వాళ్ళకి ఎందుకు ఆ కార్యం జరిగించాడు చెప్పండి. పరిశుద్ధాత్మని ముద్ర లేకపోతే, పరిశుద్ధాత్మని సంచకరం లేకపోతే ఎత్తబడలేము. ఆకాశ మండలంలో పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వీలు కాదు. ఆయన మనల్ని తీసుకొని పోలేడు. అర్థమైందా? అందుకని ఆయన భారం, ఆయన వేదన, అపోస్తలుడైన పౌలు గారి వేదన, ఆ వేదన అంతా అదే. అర్థమైందా? లేకపోతే వాళ్ళని యేసుప్రభుని ప్రకటించుకుని పోని ఆయన వదిలిపెట్టచ్చు కదా. వాళ్ళు యేసుప్రభు శిష్యులే. ఆ 12 మంది వాళ్ళు యేసయ్యనే ప్రకటిస్తూ ఉన్నారు. పోనీ యేసుప్రభుని ప్రకటిస్తున్నారని పంపొచ్చు కదా. కానీ ఎందుకు ఆ కార్యం చేశాడు? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు ఆ కార్యం చేశాడు? గట్టిగా పైన ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి ఎందుకు ఆ కార్యం చేశాడు?
పరిశుద్ధాత్మని సంచకరు లేకపోతే, పరిశుద్ధాత్మని ముద్ర లేకపోతే రేపు ఎత్తబడలేము ప్రియులారా. అందుకని వాళ్ళకి బోధించి, వాళ్ళకు యేసయ్య నామములో బాప్తిసం ఇచ్చి పరిశుద్ధాత్మ పొందేటట్టు ఆయన ఆ ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకంటే అవసరం. పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే, పరిశుద్ధ సంస్కారం లేకపోతే అసలు పరలోకానికే వెళ్ళం. ఎంతోమంది అనుకుంటా ఉన్నారు వెళ్ళిపోతామని. యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించి రక్షించబడినంత మాత్రం పరలోకానికి పోము. పరిశుద్ధాత్మ ముద్ర పొంది పరిశుద్ధాత్మ నడిపిస్తున్న ప్రకారం యేసయ్య అడుగుజాడల్లో నడిస్తే అప్పుడు మన పరలోకానికి పోతాం, మనం తీసుకోబోతాడు. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడతారా? ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాము. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. దీనిని ఊరికే తమాషాగా తీసుకొని పోకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే నువ్వు రేపు పరలోకానికి అసలు పోవు. బీ కేర్ఫుల్. నేను వెళ్ళిపోతానులే అని ఇట్టా ఆటలాడుతున్నావేమో. ఎట్టయినా పోతానులే, మా అమ్మ వెనక పోతా, నా భార్య వెనక పోతా, మా పెదనాయన వెనక పోతా, మా పెదమ్మ వెనక పోతా. వాళ్ళందరూ మంచి భక్తులు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. జాగ్రత్త. అట్లాంటి ఆలోచనలు ఏమి పనికిరావు. నీ రక్షణ నీవే, నా రక్షణ నాదే. మనము జాగ్రత్తగా భయం భక్తితో జీవించాలి. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. రక్షించబడకపోతే అసలు నువ్వు మొదటి పనే చేయలేదు. బాప్తీసం తీసుకొని రక్షించబడకపోతే మొదటి పనే జరగల, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం జరగల. అప్పుడు ఎట్టబోతావు నువ్వు పరలోకానికి? నీకు ఎంట్రీయే లేదు. నో ఎంట్రీ. నీకు నరకంలో నీకు దారి ఉంటుంది. నరకంలో నిన్ను స్వాగతిస్తారు. అర్థం చేసుకోండి. ఎట్టయినా పోతానులే పరలోకం అని పెడద్దరంగా మాట్లాడుతుంటారు కొంతమంది, మూర్ఖంగా మాట్లాడుతుంటారు. అవన్నీ కుదరవు. ఇక్కడ మనకు జల్తాయి అవన్నీ. మూర్ఖంగా మాట్లాడేది, పెడద్దరంగా మాట్లాడేది, ఎగతాళి చేసినట్టు మాట్లాడేది అని ఈ భూమి మీదే జల్తాయి. ఆడపోయిన తర్వాత మమ్మల్ని ఎందుకు చేర్చుకోమంటే నిన్ను పట్టుకొని దూతలు నరకంలో దోస్తారు. నరకం అంటే తమాషాగా అనుకునేది కాదు. అగ్ని గంధకాలతో మండే గుండము. కాబట్టి దేవుడు మన కోసం సిద్ధపరిచి దాచిపెట్టిన మేలుల్లో ప్రధానమైనది రక్షకుడు. ఇంకా అనేకమైన వాటిలో దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆత్మ ముద్ర కావాలి. రక్షించబడిన నీకు ఆత్మముద్ర కావాలి. అది సంచకరువుగా పనిచేస్తుంది. ఆ సంచకరువుగా ఎవరి మీదైతే ఆత్మ ఉందో వాళ్ళని దేవుడు రేపు తీసుకొని పోతాడు, తన రాజ్యంలో పెడతాడు. తర్వాత శాశ్వతమైన నిత్య జీవంలో యేసయ్యతో కూడా ఉంటావు. ప్రియులారా, ఆలోచించండి, అడగండి. అడుగు వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు అని వాగ్దానం ఉంది. అడగండి ఇంకా పొందకపోతే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణగల దేవా, మీకు స్తోత్రములు. మీ దాసునినైనా నన్ను మరుగు చేసుకొని మీరు మాట్లాడారు ప్రభు. జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ఈ లోకంలో పుట్టేటట్టు చేశారు, పుట్టించారు. ఈ లోకంలో పుట్టినటువంటి మమ్మల్ని సాతానుడు దొంగలించారు. వాడి చేతుల నుంచి మమ్మల్ని విడిపించడానికి, సకల బంధకాల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చి సైతాన్ని నిర్మూలన చేసి వాడి బంధకం నుంచి మమ్మల్ని విడిపించి మీ అమూల్యమైన రక్తమును వెలగా చెల్లించి మమ్మల్ని మీ సొత్తుగా స్వాస్థ్యంగా కొని మీ సొత్తైన మాకు
నాయనా మరలా వచ్చి తీసుకొని పోయేదానికి సంచకరువుగా మీ ఆత్మ ముద్ర మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. మీరు మరలా వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవా, మీరు నమ్మదగిన దేవుడవు, వస్తారు, మమ్మల్ని తీసుకొని వెళ్తారు. మేము విశ్వసిస్తున్నాను నాయనా. ఇంకా ముద్ర పొందని వాళ్ళు, పరిశుద్ధాత్మ ముద్రను పొందని వాళ్ళు నాయనా ఎంతోమంది ఉన్నారు ప్రభువా. కనికరించి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ముద్ర పొందుకొని సంచకరువును కలిగి ఉండడానికి, మీరు వచ్చే లోపు సంచకరువు కలిగి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ముద్ర పొందిన శుద్ధులు, ముద్ర పొందిన పరిశుద్ధులు మరల వెనక్కి పోకుండా, పాపంలోనికి పోకుండా, ఆత్మను దుఃఖపెట్టకుండా, ఆత్మను ఆర్పకుండా, మీ ఆత్మను అనుసరించి నడుస్తూ, మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, హనోకు మీ వెంట నడుస్తూ పరలోకానికి శరీరంతో ఎలా వచ్చాడు అదేవిధంగా మేము ప్రభువా మీ వెంట నడుస్తూ మీ రాజ్యంలోకి మేము రావడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ భాగ్యాన్ని మాకు కొందరికి ఇచ్చావు నాయనా. కానీ ఈ మీరు ఏర్పరచుకున్న వారందరినీ రక్షించి పోగు చేస్తారు, అందరికీ ఆత్మముద్రనిస్తారు. ఆ పని జరిగిన వెంటనే మా కోసం వచ్చి మాకు తీసుకెళ్తారు, మేము నమ్ముచున్నాము. అట్టి నాయన కార్యములు ఇంకా ఎవరిలో జరగాల్సిందో వాళ్ళందరిలో జరిగించమని మనవి చేస్తున్నాము. మేము అశ్రద్ధ చేయకుండా మెలకువగలిగి సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికును, మీ బిడ్డలకును, మీ బిడ్డల బిడ్డలకు తోడై దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.